నాయకుడు పోయాడు అంటే గొర్రెలు, ఇక కాపరి పోయాడు అంటే గొర్రెలు చెల్లా చెదరైపోతాయి. కానీ ఈయన ఏమంటున్నాడంటే, లేదు లేదు, వాళ్ళు నశింపరు, వాళ్ళు భద్రంగా ఉన్నారు, ఉంటారు. ఇప్పటి వరకు నశింపలేదు, ఇక ముందుకును నశించరు. ఒక్కడు మాత్రమే డ్యామేజ్ అయ్యాడు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా భద్రంగా ఉన్నారు అనే మాట. సరే, 11 మంది గురించి అనుకుందాం, ఆ వేలాది మందిని తీసేద్దాం. ఆ 11 మంది గురించి అంత నిశ్చయత యేసు ప్రభుకి ఎలా వచ్చింది, దేన్ని బట్టి ఆయన ఆ మాట పలికాడు అనే ఒక్క పాయింట్ని నేను ధ్యానించినప్పుడు నాకు ఒక సంగతి బహిర్గతమైంది. దేన్ని బట్టి ఆయన ఆ మాట అన్నాడు, దేన్ని బట్టి ఆయన అంత నిశ్చయత కలిగి ఉన్నాడు అనేది. దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద వాళ్ళ వంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన తనను వెంబడించిన వాళ్ళని దేవునితో ఐక్యపరిచాడు. అర్థమైందా? తండ్రితో వాళ్ళని లింక్ చేశాడు, దేవునితో వాళ్ళని సంఘటితపరిచాడు. అర్థమైంది? ఇంకా చెప్పాలంటే అంటుకట్టాడు. వాళ్ళు ఏ విధంగా దేవునికి లింక్ అయ్యారో, ఏ విధంగా దేవునికి అంటుకట్టబడ్డారో అది స్పష్టంగా ప్రభు ఎరుగున్నాడు. తనను వెంబడించే శాల్తీల్లో ఎన్ని శాల్తీలు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకున్నాయో, ఎన్ని శాల్తీలు మిస్ అయినాయో, ఇది ఫుల్ క్లారిటీ ఉంది ప్రభుకి. ఇప్పుడు మీరు ఇంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఇక్కడ కూర్చొని, అనేక మంది. ఈ మొదటి ఆరాధనలో కూర్చున్న చాలా మందితో, లైవ్లో ఉన్న వాళ్ళతో అందరితో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇన్ని శాల్తీలు ఉన్నాయి ఇక్కడ. ఇంతమంది ఇంతమంది వ్యక్తుల్లో ఎంతమంది నిజంగా దేవునికి అంటుకట్టబడ్డారో, ఎంతమంది నిజంగా అంటుకట్టబడలేదో, ఎంతమందికి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఉందో, ఎంతమందికి వ్యక్తిగత అనుబంధం లేదో నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు సమస్తం ఎరిగినవాడు గనుక, ఆయన ప్రధాన కాపరి గనుక, ప్రధాన యాజకుడు గనుక, మనుషుని ఆంతర్యాలు ఎరిగినవాడు గనుక ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకు తెలియదు, మీ అందరి గురించి తెలుసుకోవాలంటే నా పని అయిపోద్ది. కానీ ప్రభువుకి ఈ అందరు కాదు, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల యొక్క ఆంతర్యాలు తెలుసు, ఆయనకి తెలుసు.